ఓకే ఓకే మరి ఓకే ఓకే నా పేరు జానిరెడ్డి. సో ఎస్ఆర్ ఓటర్ సర్వే మరి రీసెంట్గా మన ఇండియాలో మన కంట్రీలో మన ఇండియాలో 2024 జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మరి లాస్ట్ 2 months నుంచి కూడా 7 stages ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈరోజు కౌంటింగ్ కంప్లీట్ అయింది. సో ఈ ఎలక్షన్కి సంబంధించిన ఈ జనరల్ ఎలక్షన్కి సంబంధించిన లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ సంబంధించిన నేను ఎస్టర్డే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. సో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను నా కంపెనీ లెటర్ ప్యాడ్ మీద. సో నేను వీడియోస్లో కూడా మరి స్టేట్ వైజ్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ స్టేటు ఏ పార్టీ స్వీప్ చేస్తుందని కూడా నేను మీకు క్లియర్ కట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లాగే నేను కొన్ని కీ పాయింట్స్ హైలైట్ చేస్తున్నాను. మరి నేను రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్పాను, క్లారిటీగా చెప్పాను. ఇండియా కూటమి 290 నుంచి 320 వస్తాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. నేను స్టేట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పాను కూడా, తమిళనాడు ఆల్మోస్ట్ 90% స్వీప్ చేస్తుంది. ఒక 10% ఇతరులకి అంటే లెఫ్ట్ పార్టీస్ ఉంటే నేను క్లియర్గా చెప్పాను కూడా. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు టీఎంసీ ఆల్మోస్ట్ 90% స్వీప్ చేస్తుంది. ఇక్కడ స్వీప్ అంటే మొత్తం అని కాదు, 100% అని కాదు, 80 to 90%. నేను ఆల్రెడీ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు, ఎన్ని సీట్లు వస్తాయని కూడా. మీరు ఇంతకుముందు మీరు వీడియోలో మీరు కావాలంటే మీరు ప్లీజ్ గో త్రూ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే. సో అట్లాగే మహారాష్ట్రలో కూడా చెప్పాను ఎన్ని సీట్లు వస్తాయి ఇండియా కూటమికి అనేది. సో టోటల్గా మరి కేరళలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాను కూడా. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా నేను చెప్పాను, మరి అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీకి 40 నుంచి 50 అబోవ్ మంచి 80 to 90% ఖచ్చితంగా వస్తాయి. మంచి ఈసారి ఓటు షేరింగ్ చాలా బాగుందని కూడా చెప్పాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టేట్ వైజ్ కూడా. సో మరి ఇంకోటి ఏంటంటే, మరి ఇక్కడ బీజేపీ పార్టీకి కూడా నేను క్లియర్గా చెప్పాను, మినిమం 190 నుంచి మ్యాక్సిమం 215. ఆ పైన నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. ఏమని చెప్పాను, అంతగా వస్తే 225 230 బిలో వస్తాయని చెప్పేసి 230 క్రాస్ అవ్వదని కూడా నేను ఒక స్టేట్మెంట్లో రిలీజ్ చేశాను. మరి అట్లాగే నేను బీజేపీకి వచ్చే సీట్లు కూడా కొన్ని చెప్పాను కూడా, ఫిగర్ చేసి. గుజరాత్ 90% వస్తుందని చెప్పాను కూడా. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని సీట్లు వస్తాయి, కొన్ని స్టేట్లలో కొన్ని సీట్లు వస్తాయి. లెఫ్ట్ పార్టీ కొన్ని ఒక 20% అలా కొన్ని సీట్లు వస్తాయి. కొన్ని స్టేట్లలో ఇప్పుడు కర్ణాటక ఉంది, అలా కొన్ని చెప్పాను కూడా. మధ్యప్రదేశ్లో కొన్ని సీట్లు, అలాగా నేను అన్నీ కూడా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్లో రిలీజ్ చేశాను. బీజేపీ కూడా ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి కూడా నేను రిలీజ్ చేశాను. థ్యాంక్స్.